హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో నోటిఫికేషన్తో ఎలా ఫిల్ చేయాలో మేము ముందుకు వచ్చాము. ముందుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్కి సంబంధించిన ఆన్లైన్ ఫిల్లింగ్ ప్రాసెస్ తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం నోటిఫికేషన్ విషయానికి వస్తే, ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ తర్వాత ఆపరేటర్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఈ వేకెన్సీస్ పడ్డాయి. ఇవి వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ కాబట్టి మీరు ట్రై చేయండి. సో ముందుగా మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి అక్కడ వాట్స్ న్యూ అని స్క్రోల్ అవుతుంది. అక్కడ మనకి దాన్ని క్లిక్ చేయగానే నోటిఫికేషన్ యొక్క వివరం మనకి అక్కడ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి. సో అక్కడ అప్లై అని క్లిక్ చేస్తే మనకి రిక్రూట్మెంట్ యొక్క సెక్షన్కి మనం వెళ్తాము. సో ముందుగా మనం క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి స్టార్టింగ్ డేట్ 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది. సో మనం అక్కడ అప్లై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి లింక్ ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి మనం నోటిఫికేషన్ యొక్క వివరంలోకి వెళ్తే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 2 పోస్టులు, అవుట్సోర్సింగ్ బేస్డ్ 31,000 శాలరీ. కంప్యూటర్ ఆపరేటర్ ఇవి వచ్చేసి 4 వేకెన్సీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవి వచ్చేసి 9 వేకెన్సీస్ పడ్డాయి. దాని యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అందులో ఉంటుంది. దానికి క్వాలిఫికేషన్స్కి వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి బీటెక్, ఐటీ, సిఎస్సి, ఈసీ చేసి ఉండాలి మరియు 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేటర్కి ఏదైనా డిగ్రీ మరియు డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్తో ఉన్నటువంటిది. దీనికి కూడా 2 years మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏదైనా డిప్లొమా ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 42 years. ఇది ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేస్డ్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత వచ్చేసి ప్యూర్గా ఇది వచ్చేసి మెరిట్ బేస్డ్, అంటే ఎలాంటి రిక్రూట్మెంట్ టెస్ట్లు అనేటివి ఏముండవు, ప్రిలిమినరీ టెస్ట్ కానీ అట్లా ఏముండవు. జస్ట్ ఇది మెరిట్లో మీకు ఎంత మెరిట్ ఉంది అనేది మీ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్లో మీకు ఎంత ఉంటే దాని ప్రకారంగా బేస్డ్ ఆన్ రిజర్వేషను మనకి పోస్టులు ఫిల్అప్ చేస్తారు. మనకి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు అది ఒకసారి చూడండి. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్. ఇది ప్యూర్గా ఆన్లైన్ బేస్, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. డాక్యుమెంట్స్ ఫిజికల్గా ఫార్వర్డ్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఇది వచ్చేసి అప్లై చేసిన తర్వాత 31వ తేదీ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషను. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాము. అక్కడ క్లిక్ అప్లై అని కొట్టగానే మనకి అప్లికేషన్ ఫర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మనకి 3 ఉంటాయి. నేమ్ బ్లాక్ లెటర్స్ ఫిల్ చేయాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, నేషనాలిటీ, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, తర్వాత ఆధార్ నెంబరు, కేటగిరీ మీకు పిహెచ్ కానీ విహెచ్ కానీ అట్లా ఉంటే అది ఫిజికల్ కేటగిరీ. తర్వాత మనకి డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఏ డివిజన్లో పాస్ అయ్యారు అనేది. తర్వాత అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అప్లై చేయాలి అక్కడ ఫిల్లింగ్లో.
తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఏ పోస్ట్లో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంత వర్క్ చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, రిమార్క్స్, మీ డ్యూటీస్ ఏంటి అనేది. ఇంకా ఇక్కడ ఫైనల్ సెక్షన్లో డాక్యుమెంట్స్ ఏ అప్లోడ్ చేయాలి అనేది. ఫోటో 20 KB మించకుండా ఫోటో, SSC ఒరిజినల్ స్కాన్డ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, తర్వాత డిగ్రీ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, PH కేటగిరీ అయితే PH సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు, ఆధార్ ఒరిజినల్. తర్వాత ఏమన్నా మీకు ఇంకా క్వాలిఫికేషన్కి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి అక్కడ అప్లోడ్ చేయాలి. ఒకసారి మీరు అప్లై చేసే ముందర ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ సబ్మిట్ టు పే కొట్టేస్తే మనం గుడ్ టు గో అన్నట్టు. తర్వాత మనకి ఆన్లైన్లో UPI ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము పే చేయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా క్రాస్ వెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అంటే అప్పుడు మీరు సబ్మిట్ కొట్టండి. ఎందుకంటే డేటా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఇది మీ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్కి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.